ఈరోజు కథ వివాహ బంధంలో నిజాయితీ ఉంటే నమ్మకం మరియు శాంతి ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఒక గ్రామంలో రఘు మరియు సీత అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకునేవారు. ఒకరోజు రఘు తనకు వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని స్నేహితుడికి ఇచ్చాడు. ఆ విషయం సీతకు చెప్పలేదు. కొన్ని రోజులకు సీత ఇంటి ఖర్చుల నిమిత్తం డబ్బును అడిగింది. అప్పుడు రఘు, డబ్బు తక్కువగా ఉంది, అయినా ఇప్పుడు డబ్బు ఎందుకు అని అన్నాడు. రఘు మొదట నిజం దాచాలనుకున్నాడు. కానీ లోపల తన మనస్సు చెబుతుంది, నిజం కష్టం అయినా అబద్ధం ఇంకా కష్టం అని. రఘు తన భార్యతో నిజం చెప్పేశాడు. సీత క్షణం మౌనంగా ఉండి ఇలా అంది, నువ్వు చేసినది తప్పు కావచ్చు, కానీ నిజం చెప్పినందుకు నాకెంతో నమ్మకం పెరిగింది అని. ఆ రోజు నుంచి వాళ్ళు ప్రతి విషయంలో ఓపెన్లీ మాట్లాడుకోవడం ప్రారంభించారు. అబద్ధం వల్ల వచ్చే చిన్న శాంతి కన్నా నిజం వల్ల వచ్చే దీర్ఘశాంతి ఎంతో బలమైనదని వాళ్ళు నేర్చుకున్నారు. నిజం చెప్పాలి. నిజం చెప్పడం నమ్మకం పెరుగుతుంది. దాచడం అనుమానం పెరుగుతుంది. సమస్యల కన్నా అబద్ధాలే సంబంధాలను చెడగొడుతున్నాయి. నిజం చెప్పడం ధైర్యం. ఆ ధైర్యమే వివాహ బంధాన్ని కాపాడుతుంది.